జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేట క్లస్టర్కు 4 గ్రామాల నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని స్థానిక రిటర్నింగ్ అధికారి వెంకట రమణరావు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పవన్ కుమార్ తెలిపారు. రామన్నపేట గ్రామంలో సర్పంచ్ పదవికి 5 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 10 వార్డుల్లో 5 చోట్ల ఏకగ్రీవమైనట్టు తెలిపారు. రాజారం గ్రామంలో సర్పంచ్ పదవికి 8 మంది పోటీ చేయగా 10 వార్డుల్లో 2 వార్డులు ఏకగ్రీవంగా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. నూకపల్లి గ్రామం సర్పంచ్ స్థానానికి 6 నామినేషన్లు స్వీకరించగా అన్ని 10 వార్డుల్లోనూ ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. పోతారం గ్రామం సర్పంచ్ పదవికి 7 మంది పోటీలో నిలిచారు. 10 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్టు వెల్లడించారు. రిటర్నింగ్ ఆఫీసర్ రామన్నపేట క్లస్టర్ కింద రామన్నపేటతో పాటు ఇంకో 3 విలేజ్లు రాజారం, నూకపల్లి, పోతారం 3 విలేజ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ రామన్నపేటతో పాటు 4 విలేజ్లలో ఒక్కొక్క విలేజ్లో 10 వార్డు మెంబర్స్ ఉన్నాయి. మొత్తం 40 వార్డులు, 4 సర్పంచులు. అయితే రామన్నపేట వచ్చేసి సర్పంచ్గా కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ 5 ఉన్నారు. ఒక వార్డులు మాత్రం 5 యునానిమస్ అయినాయి. ఇంకొక 5కి 1 కన్నా ఎక్కువ నామినేషన్స్ రావడం జరిగింది. తర్వాత రాజారంకి వచ్చేసి సర్పంచ్ క్యాండిడేట్కు 8 నామినేషన్స్ వచ్చినాయి. తర్వాత మిగిలినటువంటి 10 వార్డులలో 2 యునానిమస్ అయినాయి. 8 వార్డులకు ఎలక్షన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. 1 కన్నా ఎక్కువ నామినేషన్స్ వచ్చినాయి. తర్వాత నూకపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్కు 6 నామినేషన్స్ రావడం జరిగింది. తర్వాత 10 వార్డులకు కూడా ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంది. 1 కన్నా ఎక్కువ నామినేషన్స్ వచ్చినాయి. తర్వాత పోతారం విలేజ్కి సంబంధించి సర్పంచ్ క్యాండిడేట్గా 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తర్వాత 10 వార్డులలో కూడా 2 కన్నా ఎక్కువ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో ఈ విధంగా ఈ రామన్నపేట క్లస్టర్కి సంబంధించి 4 గ్రామాలలో ఓవరాల్గా 125 వరకు నామినేషన్స్ వచ్చినాయి. ఒక 7 వార్డు మెంబర్లు వచ్చేసి యునానిమస్, మిగిలినటువంటి అన్నీ కూడా ఎలక్షన్ జరిగే అవకాశం ఉందండి.